సంకీర్తన నైవేద్యం సమర్పించి అనంతరం వ్యావహారికమైన నైవేద్యం కూడా సమర్పిస్తాం. ముందుగా శ్రీ గురువులు అనుగ్రహించినటువంటి ఒక లేఖ చదువుకుని సంకీర్తన చేసుకున్న తర్వాత నివేదన కార్యక్రమాలు వాసుదేవ సీతారామాశ్రమం శ్రీరస్తు చిరంజీవికి హేమపూర్వక నారాయణ స్మరణముతో ఆశీర్వదించి ఉభయ కుశలోపై తల్లి, నీ లేఖలోని దస్తూరిని బట్టి చూస్తే నువ్వు చదువుకున్న దానిలాగానే తోస్తున్నది. కానీ నీ లేఖలో తేదీ చిరునామా రాయలేదు. అంత అజాగ్రత్త అయితే సమాధానం ఎలా రాయదు తల్లి? కానీ ఇప్పుడు నీ లేఖ మళ్ళీ చదవడంతో అయ్యో పాపం అనిపించింది. ఆలోచించాను. నువ్వు ముముక్షువులోని ఎన్ని లేఖలు చదువుతున్నట్టు రాశావు. అందువల్ల ఇప్పుడు లేఖ రాసి ముముక్షువులో ప్రకటిస్తే నువ్వు చదవగలవు అనే అభిప్రాయంతో రాస్తున్నాను. నువ్వు లేఖ రాసి సుమారు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కదా. అయినప్పటికీ అప్పటి పరిస్థితులనే ఊహించుకొని వానికే సమాధానం రాస్తున్నాను. నా లేఖ ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం నీ పొరపాటే. అయితే నా పొరపాటు కూడా లేకపోలేదు. చిరునామా లేకపోవడం చేత ఎలాగాని ఆలోచించి నీ లేఖ అలా పడేసి ఉంటాను. అది నా కాగితాల సముద్రంలో అడుగున పడి ఉంటుంది. నా తీరికలేని కార్యక్రమాల వల్లను, నా వృద్ధాప్యం కారణంగాను మరపున పడి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు కలిగిన ఆలోచనే అప్పుడు కూడా కలిగి రాయవచ్చు కదా. ఇది నా పొరపాటు. ఏదైనా ఇప్పుడు నీ ఉత్తరం చూచి పోనీ మోక్షంలో అయినా వేద్దాం అనే అభిప్రాయం కలిగింది. ఏమీ అనుకోకు. ఈ లేఖను శ్రద్ధగా చదువుకో. పోనీ నిన్ను ఏ కొంచెమైనా ఎరిగి ఉంటే చిరునామా వ్రాయకపోయినా లేఖ వ్రాసేవాడిని. నువ్వు ఎవరివో ఇంతవరకు నేను దేహగతంగా ఎరుగను. సరే, ఏ కారణం చేతనైనా ఆలస్యమైంది. ఇక అసలు విషయానికి వస్తాను. ఇక నీ లేఖలో నాకు ఎంతో ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఇతర చింతలు మాని సదా ఆ శ్రీరామచంద్రుడి నామస్మరణములో నిమగ్నమై అతి ప్రశాంతంగా కాలం గడపాలని ఉంది. కానీ ఈ సంఘపు కట్టుబాట్లు తెంచుకునే సాహసం లేక ఆ బలమైన కోరికను మనసులోనే అణిచివేయవలసి వస్తోంది. నేను ఇదే ప్రశ్న ఒకరిద్దరిని అడిగితే ఆ ప్రశాంతి ఏదో మనసులోనే ఉంది, వేరొక చోటికి వెళితే లభిస్తుంది అనుకోవటం భ్రమ అన్నారు. వాళ్ళతో నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. సంఘము కట్టుబాట్లకు లోనై సంసారంలో ఉండి ముక్తి సంపాదించాలంటే ఏం చేయాలో తెలియజేయవలసింది అని వ్రాశావు. సమాధానం జాగ్రత్తగా తెలిసి చదువుకో తల్లి. అసలు మానవ జన్మ పురుషుడిగా కానీ స్త్రీగా కానీ ఏర్పడిందే మోక్ష సంపాదన కోసం. మోక్షం అంటే భగవద్ అనుభవం. ఇలా భగవద్ అనుభవం లభించడం దేహపతనానంతరం కావచ్చు, ఈ దేహంతో జీవించి ఉండగా కావచ్చు. అసలు ఆ స్థితుల్లో కూడా భగవద్ అనుభవం కోసం సాధన ప్రారంభించే వాళ్ళే 1000కి 1 ఉండవచ్చు. వాళ్ళలో సాధనలో నుండి భ్రష్టులు కాకుండా మోక్షాన్ని పొందేవాళ్ళు 1000కి 1 ఉండొచ్చు. వీళ్ళైనా దేహపతనానంతరం భగవద్ అనుభవానికి అర్హులైన వాళ్ళే. ఈ దేహం ఉండగానే భగవద్ అనుభవానికి అర్హులైన వాళ్ళు వీళ్ళలో 1000కి 1 ఉండొచ్చు. అందువల్ల సామాన్యంగా ముముక్షువులు అంటే దేహపతనానంతరం భగవద్ అనుభవం పొందే వాళ్ళనే అర్థం. ఏదైనా భగవద్ అనుభవం సాధించడానికే మానవ జన్మ ఏర్పడింది. దీన్ని సాధించాలంటే మానసిక శాంతి అవసరమే. మానసిక శాంతి లేని వాళ్ళు మోక్షాన్ని ఎలా సాధించగలరు? కనుక మానసిక శాంతికి ఉపాయం వెతకవలసిందే. కొంతమంది సలహా చెప్పినట్టు ఆ శాంతి మనస్సుకు సంబంధించిందే, బయట లభించేది కాదు. నిజమే. కానీ అంత మాత్రంతో బాహ్య వాతావరణం ఉపయోగించదు అనే అభిప్రాయం పనికిరాదు. మానసికంగా ఒక స్థితికి వచ్చే వరకు బాహ్య వాతావరణం యొక్క ఆనుకూల్యం చాలా అవసరం. మానవుల్లో ఉన్న సంస్కారాలు బాహ్యమైన వాతావరణాన్ని బట్టి తలెత్తటం కానీ అణిగి ఉండటం కానీ జరుగుతుంది.
కనుక చిత్తశాంతికి బాహ్యమైన ప్రశాంత ప్రదేశం అవసరమే. కానీ దానికి తన కుటుంబ పరిస్థితులు కానీ కుటుంబ వ్యక్తుల అభిప్రాయాలు కానీ మానసిక బలహీనత కల వారికి ప్రతిబంధకములే కాగలవు. సామాన్యంగా కుటుంబంలో కానీ సంఘంలో కానీ మానసిక బలం వాతావరణం యొక్క ఆనుకూల్యం కలవాళ్ళు తమ కంటే మానసికంగా బలహీనమైన వారిని తమ అభిప్రాయం ప్రకారమే ఉండటానికి నడిపించడానికి కూడుకోవడం చాలామందికి స్వభావంగా ఉంటుంది. అందువల్ల మానసిక బలహీనులు మంచి అభిప్రాయం ఉన్నా అలా నడుచుకోవడానికి వీలు లేకుండా పోతుంది. నిజానికి సంఘపు కట్టుబాట్లు చాలా మంచి అభిప్రాయంతో పరమార్థం మోక్షం కోసం ప్రయత్నించే వాళ్లకు ఉపయోగపడటానికే ఏర్పాటు చేయబడ్డాయి. కానీ సంఘంలో స్వార్థపరులు ఎక్కువయ్యేటప్పటికీ వాళ్ళ వల్ల సంఘపు కట్టుబాట్లు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. కాక కొంతమందికి ఆధునిక విద్యా ప్రభావం వల్ల పరమార్థం మీద దృష్టి విశ్వాసము తగ్గేటప్పటికీ పరమార్థ లాభం కోసం ఏర్పడిన సంఘపు కట్టుబాట్లు ప్రతిబంధకాలుగా తోస్తున్నాయి. అంతేగాని నిజానికి సంఘపు కట్టుబాట్లు మానవుని ఐహిక పారమార్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మహర్షులచే ఏర్పాటు చేయబడినవి. ఉదాహరణకి మద్యపాన నిషేధ చట్టం ఉంది. అది చాలా మంచిదే. కానీ తెగతాగి తందనాలాడే వాళ్ళకి ఆ చట్టం ఎంతో ప్రతిబంధకం. వాళ్ళందరూ మద్యపాన నిషేధ చట్టం లేకుండా పోవాలని కోరుకుంటారు, దాన్ని విమర్శిస్తారు. కొంతమందికి ఆంతర్యంలో మద్యపాన నిషేధ చట్టం ప్రతిబంధకంగా తోచినా పైకి అది కావాలని చెప్తూ అంతర్యంగా ఆ చట్టాన్ని తీసివేయబడడానికి ప్రయత్నం చేస్తారు. తీసివేయబడితే వాళ్ళ మనసు ఫలించినట్టే సంతోషిస్తారు. ఈ విధంగానే సంఘపు కట్టుబాట్ల గురించి కూడా నిజానికి అవి మంచివే, ఇంత మాత్రమే కాదు అత్యవసరం కూడా. కొంతమంది యువతీ యువకులకు స్వేచ్ఛగా ప్రేమించుకోవడం ఇష్టం. వాళ్ళకి సంఘపు కట్టుబాట్లు ప్రతిబంధకాలు. వాళ్లకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళ కామవాసనలకు అనుగుణంగా ఎవరి మీదకో మనస్సు మొగ్గుతుంది. దాన్నే ప్రేమ అని భ్రాంతి పడటమో తెలిసి దానికి ప్రేమ అనే పైపోత ఇవ్వటమో జరుగుతుంది. మరి వాళ్ళకి ఈ సంఘపు కట్టుబాట్లు ప్రతిబంధకాలుగా తోచక ఏమవుతుంది? అంతే కాదు, అంతర్యంలో ఇది మంచివే అని తెలిసినా సంస్కార బలానికి లొంగిపోయి తమ బలహీనతను దాచుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టి సంఘపు కట్టుబాట్లను విమర్శిస్తారు. ఇలా సంఘంలో వ్యక్తులు తయారవటం కనబడుతున్నది ఇప్పటి వాతావరణంలో. కనుక నువ్వు ఈ సంఘం కట్టుబాట్లను విమర్శించు. ఒకవేళ పరమార్థం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ కట్టుబాట్లు ప్రతిబంధకాలుగా తోస్తే అది ఆలోచించే వాళ్ళ ఆలోచనలో లోపమే సంఘంలో వ్యక్తుల స్వార్థపరత ఫలితమో అవుతుంది. కానీ ఇది మాత్రం విడదీయడానికి సాధ్యం కాని చిత్తే అయింది. సామాన్యులకు కాక పరమార్థమందే దృష్టి ఉండి తమ విలువలను శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవడంలో తాత్కాలిక ఉద్రేకంతో తమకున్న విలువ కన్నా సామర్థ్యం కన్నా ఎక్కువగా అంచనా వేసుకుని ఆ అంచనాలతోనే సంఘంలో అమహితం కోరే వాళ్ళలో కూడా తప్పుగా ఆలోచించి ముందు బయటికి దూకి తర్వాత తమ తాత్కాలికోద్రేకం చల్లారిన తర్వాత ఇబ్బందులు పాలయ్యే వాళ్ళు, పశ్చాత్తాపం చెందేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ చిక్కు ప్రపంచంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తతో మెలగవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మానవునికి. అమ్మ, మహోత్కృష్టమైన భగవన్నామాన్ని ఆశ్రయించు. నామం నాలుగు మీద ఉందో లేదో జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మనస్సు ఎటుపోయినా దాన్ని మరల్చడానికి ప్రయత్నించి బాధపడు. నీ నాలుగు మీద భగవన్నామం ఉందో లేదో ప్రతి క్షణం గమనిస్తూ ఉండు. అదే నీకు మహా తపస్సు. ఇది కాక మిగిలిందంతా తమస్సు. ఇదే మహాయోగం. ఇది కాక మిగిలిన యోగం కాదు, రోగమే. ఇదొక్కటి చేయి ప్రస్తుతం. ఈ లేఖ ముముక్షులో చదువుతావు అనుకుంటాను. చదివితే వెంటనే జాబు రాయి. ఈసారి రాసిన లేఖ ఏదైనా ఏది నీ పూర్తి చిరునామా రాయి. నీకు హృదయపూర్వక శుభాశీస్సులు. ఇట్లు సదా నీ మేలు కోరు సీతారాం.